సంక్రాంతికి అందరు ఊరికి పోయారు అనుకున్నామని చాలా మంది ఇక్కడికే వచ్చారు. అట్లా జరుగుతుందని మెడికల్ క్యాంప్ కూడా ఉంది. ఇది ఓన్లీ కైట్ ఫెస్ట్ కాదు, స్వీట్ ఫెస్ట్ కూడా. అంటే పైన దాని సపోర్ట్ తో మిగతా రెండింటినైతే లేపుతారు. మాక్సిమం ఇగో ఇవే ఇప్పుడైతే కనిపించాయి. ఇప్పుడే వచ్చినాం. ఒక్క సాడ్ న్యూస్, ఇంకా ఇట్లా ఎన్ని ఉన్నాయో చూద్దాం. మొత్తం దాంట్లో చాలా స్టాల్స్ పెట్టిర్రు. ఇంతమంది అమ్మేటోళ్ళు ఉంటే కొనేటోళ్ళు ఏడుంటారు అసలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. హాయ్, హలో, నమస్తే. సో ఈరోజు అయితే మనం పరే గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఈరోజు కైట్ సెలబ్రేషన్స్ అనేది ఉంది. కైట్ షో ఇంకా డ్రోన్ షో రెండు అయితే నడుస్తున్నాయి. సో ఎట్లుందో ఫస్ట్ టైం అయితే వస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ ఇక్కడైతే జరుగుతుంది. ఒకసారి చూడండి. ఇంకా కైట్స్ అన్ని ఫ్లై అవుతా ఉన్నాయి కొన్ని. ఇది చాలా పెద్దగా ఉన్నది, అక్కడ ఒకటి వేల్ టైప్ ది. ఈ రెండు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు కనిపించే దాంట్లో అయితే ఒకటి చూడండి, మొత్తం సెట్ మొత్తం కైట్స్ అనేది ఫ్లై అవుతా ఉంది. చాలా పెద్దగా ఉంది ఇది. ఇప్పుడిప్పుడే జర హవా స్టార్ట్ అవుతా ఉంది. ఈ రోజు 7 నుంచి అయితే డ్రోన్ షో ఉంది. అది వెళ్ళైతే ఒకసారి చూద్దాం ఎట్లుంటుందో. ఇట్లా కైట్ సెలబ్రేషన్ ఒక ఎంట్రీ లాగా అయితే చేసిర్రు, సెలబ్రేట్ ద స్కై అని. దాని తర్వాత ఇక్కడ ఒక ఫోటో సెషన్ లాగా, అక్కడికి వెళ్ళి చాలా మంది ఫొటోస్ అయితే దిగుతా ఉన్నారు. ఇగో ఇదే మన జైంట్ ఫ్లై, దాని ఏమంటారు, వేల్ రూపంలో అయితే ఉంది. ఇది ఇంకా ఫ్లై చేయట్లేరు. పైన ఒకటి ఇంకోటి నడుస్తుంది. ఇది ఎట్లా చేస్తారో, ఎంత హైట్కి వెళ్తుందో ఒకసారి వెళ్ళైతే చూడాలి. ఇప్పుడు చిన్న చిన్న దాంట్లో గాలి నింపుతున్నట్టయితే నింపుతారు. గాయస్ ఇగోండి, మనోడు ఎగిరేసే కైట్ చూడండి. ఏది ఇక ఇది ఫ్లైట్ మోడల్ అయితే ఉంది. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, మనిషి అయితే అక్కడ ఉండి మొత్తం గుంజుతా ఉన్నాడు. పెద్ద పెద్ద వైర్ల లెక్క ఉన్నాయి ఈ తాడులు అయితే. సో కైట్ అయితే పైనకి వెళ్తా ఉన్నది, మధ్యలో గాలి లేకపోయేసరికి మళ్ళీ సడన్గా కిందికి వస్తూ ఉన్నది. సగం టైం ఈ కైట్ షోలో ఇదే జరిగింది. మంచి గాలి ఉంటే మాత్రం అవి మంచి హైట్కి వెళ్ళి మస్తు కనిపించేది. కానీ అక్కడ ఇక గాలి లేకపోవడం వల్ల అట్లా సిచ్యువేషన్ అయితే అయిపోయింది. ఇది మనకి ఇక్కడ ఉన్న అందరికంటే పెద్ద కైట్, వెయిల్ షేప్లో అయితే ఉన్నది. అది కూడా గాలి లేకపోవడం వల్ల పైన కిందికి వెళ్తూ ఉన్నది. అప్పటి నుంచి ఇంతసేపు ట్రై చేసారు, కానీ ఇప్పుడు అది కొంచెం పికప్ అయిందో లేదో మళ్ళీ కిందికి వస్తూనే ఉంది గాలి వల్ల. సో మీరు కూడా ఒకసారి రండి, చాలా టైంపాస్ అయితే అవుతుంది. ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంది అనుకుంటే ఇక్కడ మాత్రం చాలా ఫన్ అవుతుంది, పక్కా ఎంజాయ్ చేస్తారు. మనకి ఈరోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చి వీళ్ళైతే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. మనకి ఇంకో సైడ్ అయితే మెయిన్ స్టేజ్ ఉంది, అక్కడ పర్ఫామ్ చేసే ముందు ఒకసారి ఇక్కడ ప్రాక్టీస్ లాగా అయితే చేస్తారు. చాలా కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నట్టున్నాయి ఇంతమందిని చూస్తే. సో పరేడ్ గ్రౌండ్ లో మనకు నడుస్తున్న షో అయితే చూడండి. ఒక్కటైతే ఎంత పైన వరకు పోయిందంటే గాల్లో చూపిస్తే చూడండి. అన్ని పతంగులు ఇప్పుడు ఆల్మోస్ట్ గాల్లోనే ఉన్నాయి. అది చూడండి, అటు పోతూనే ఉంది అంత పైనకి. ఇప్పుడు ఇంకా పెద్ద కైట్లు ఎగిరేటివి ఉన్నాయి, కొంచెం గాలి ఎగరడం వల్ల అది అసలు ఎగరట్లేవు. కానీ ఒకసారి ఫ్రేమ్ అయితే చూడండి, ఇక్కడ ఇంకా చాలా ఎగిరేటివి ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడ కొంచెం షో స్టేజ్ అదంతా పెట్టిర్రు. అటు సైడ్ మొత్తం ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. సో లెట్స్ సీ ఇంకా ఏమేమి జరుగుతాయో. కానీ లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది, అసలు వేరే లెవెల్ ఉన్నాయి. అన్ని పెద్ద కైట్లు వీడియోలో చిన్నగా కనిపించచ్చు, కానీ కైట్స్ చాలా పెద్దగా ఉన్నాయి. కైట్స్ ఇప్పుడైతే ఇంకా మిగతా రిమైనింగ్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓన్లీ కైట్సే కాదు, ఇక్కడ వెరైటీ కూడా చాలానే ఉన్నాయి. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నడుస్తున్నాయి. మనకి ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా ఉన్నాయి. వెనకాల కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ లో, అదే ఫుడ్ కోర్ట్స్ అయితే. స్పాన్సర్షిప్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. సంక్రాంతికి అందరు ఊరికి పోయారు అనుకున్నామని చాలా మంది ఇక్కడికే వచ్చారు. ఇది ఇంకా 2 days ఉంది కాబట్టి ఇంకా మంచిగా నడుస్తుంది. నేను కూడా ఫస్ట్ టైమే రావడం, ఎప్పటి నుంచో వద్దాం అనుకున్నా కానీ పాసిబుల్ కాలేదు, ఛాన్స్ అయితే రాలేదు. కానీ ఫైనల్ ఈ రోజు కుదిరించుకొని మరి వచ్చినాం. పోయి ఫుడ్ కోర్ట్ ఏరియా చూద్దాం అసలు ఏముందో. బ్యాక్గ్రౌండ్ సన్సెట్ వల్ల ఏం కరెక్ట్ అనిపించకపోవచ్చు. ఇక్కడ మనకి మెడికల్ క్యాంప్స్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ అంటే మార్నింగ్ నుంచి ఉంటారు కదా, వాళ్ళు డిహైడ్రేట్ అవ్వడం అట్లా జరుగుతుంది అని మెడికల్ క్యాంప్ కూడా ఉంది. ఫైర్ వాళ్ళది కూడా డిపార్ట్మెంట్ ఉంది చూడండి. ఫైర్ డిపార్ట్మెంట్. ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్ట్, సారీ మర్చిపోయినా, ఇది ఓన్లీ కైట్ ఫెస్టే కాదు, స్వీట్ ఫెస్ట్ కూడా. అంటే ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్ నుంచి చాలా మంది వెరైటీ ఆఫ్ స్వీట్స్ తీసుకొని వస్తూ ఉంటారు. మనం కావాలంటే టేస్ట్ చేయొచ్చు, కొనుక్కోవచ్చు నచ్చితే. అది కూడా పోయి ఒకసారి చూద్దాం ఏం జరుగుతుందో. కానీ స్వీట్ రేట్లు ఎట్లుంటాయో లెట్స్ సీ. ఇక మనం ఎంట్రీ దగ్గరికి అయితే వచ్చేసినాం. నేనైతే డ్రోన్ షో ఎట్లా జరుగుతుందనే వెయిటింగ్.
ఇప్పుడు మనం ఎప్పుడు డ్రోన్ షో అయితే చూడలేదు కాబట్టి దానికోసం మోర్ ఎక్సైటెడ్. అంటే ఏమేం ఫార్మ్స్ ఉంటాయి, లైక్ ఏమేం షో చేస్తారు అనేది వెయిటింగ్ అసలు. నైట్ టైం ఇంకా బాగుంటదేమో. ఇక్కడ మనకి డ్రింకింగ్ వాటర్ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి, నాట్ ఓన్లీ ద క్యాంప్. కనిపిస్తున్న పెద్ద కైట్ అయితే ఉంది కదా, దానికి ఆ పైన దాని సపోర్ట్ తో మిగతా రెండింటినైతే లేపుతారు. చూద్దాం అసలు పైనకి వస్తుందా లేదా అనేది. గాయ్స్ టైం అయితే వచ్చేసి 6:30 అయితే అవుతుంది. ఇప్పుడు చీకటిగా వస్తుందని అన్ని కైట్స్ అయితే దింపుతారు. ఇప్పుడు మాక్సిమం కైట్స్ అయితే మనకు పైన ఉన్నాయి, కొన్ని లైట్స్ తో పాటు ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడండి. ఇవన్నీ చూడండి మీకు చిన్నగా కనిపించదు కానీ చాలా పెద్ద కైట్స్ ఇవి. రెండింటి దాంట్లో అయితే లైటింగ్స్ కూడా ఉన్నాయి. మాక్సిమం ఇగో ఇవే ఇప్పుడైతే కనిపించాయి. ఇప్పుడు చిన్న చిన్నగా అన్ని దిగుతా ఉన్నాయి. చూద్దాం నెక్స్ట్ డ్రోన్ షో ఉంది కదా, అది ఎట్లా జరుగుతుందో. చలో గాయ్స్ లెట్స్ గో. ఇప్పుడైతే కొంచెం అట్లా బయటికి వెళ్ళి అయితే వచ్చినాం. ఒక్క సాడ్ న్యూస్, డ్రోన్ షో ఉందనుకున్నాం కానీ 16th నుంచి అంట డ్రోన్ షో అనేది, అంటే ఓన్లీ 16th రోజు ఉంటుంది. సో ఇప్పుడు కానీ ఫ్లైట్స్ అయితే సారీ కైట్స్ అయితే కానీ ఎగురుతున్నాయి, కానీ ఇక్కడ మొత్తం కల్చరల్ యాక్టివిటీస్ అన్ని జరుగుతూ ఉన్నాయి. మనం వెళ్ళి స్వీట్ సైడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు ఎట్లా డ్రోన్ లేదు కాబట్టి కొన్ని ఫుడ్ సెక్షన్స్ ఇంకా స్వీట్ సెక్షన్స్ ఎక్స్ప్లోర్ చేసి దెన్ వి విల్ వైండ్ అప్. గైస్ ఇక్కడ ఒక ఫుడ్ స్టాల్ పేరైతే కనిపించింది, ఒకసారి చూడండి. కొరియన్ కార్న్ డాగ్. ఫస్ట్ టైం వింటున్నా, ఇది ఏందో అని అర్థమైతలే. మీకు కానీ తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మనకైతే తెలియదు, ఫస్ట్ టైం వింటున్నాం కాబట్టి. ఇంకా ఇట్లా ఎన్ని ఉన్నాయో చూద్దాం మొత్తం దాంట్లో. సో ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్ట్ దీనికైతే వచ్చినాం. ఒకసారి లోపల చూద్దాం ఎట్లుందో అట్మాస్ఫియర్ కూడా. చాలా స్టాల్స్ పెట్టిర్రు, జస్ట్ వాచ్. నేను అందరు కొంటుర్రు అనుకున్నా, వీళ్ళందరూ అమ్మేటోళ్ళే. ఇంతమంది ఉర్రేంది, కొనే అంత మంది ఉన్నారు అసలు. ఇదంతా అమ్మే వాళ్ళే, ఎక్కడి నుంచి అక్కడ మొత్తం. ఇంతమంది అమ్మేటోళ్ళే ఉంటే కొనేటోళ్ళు ఏడుంటారు అసలు, అర్థమవుతలే. లెట్స్ గో పంజాబ్. inspired by Bengal sweets, eggless. चाइला अरे कहाँ जाके लेना रे भाई. నాకైతే కొనేటోళ్ళు ఓడి కనిపిస్తారు, అమ్మేటోళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. डबल चॉकलेट नगेट्स, श्रीधर जोश कते. అంటే నాట్ ఓన్లీ స్వీట్ స్టాల్, ఇక్కడ హాట్ అంటే వాళ్ళ స్టేట్ స్పెషల్ ఐటమ్స్ అన్ని దొరుకుతున్నాయి. ఓన్లీ స్వీట్ అనే కాదు, లైక్ మహారాష్ట్ర సైడ్ అంటే వెస్ట్ అది పావ్ బాజీ, ఇంకా వెస్ట్ బెంగాల్ సైడ్ అయితే వాళ్ళ స్వీట్స్, అట్లా స్టేట్ బట్టి వాళ్ళ ఫేమస్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి, ఓన్లీ స్వీట్స్ కాకుండా. సో చాలా పెద్దగా ఉంది ఇది, మరి నడిచి నడిచి మా కాలే నచ్చినట్టునే. ఇగో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఈ ఎండ్ వరకు నడుస్తుంది. సో ఇట్లానే చాలా పెద్దగా ఉంది, చాలా మంది వస్తూ పోతా ఉన్నారు. లెట్స్ సీ ఏమైతుందో. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి అన్ని స్వీట్సే, చాలా వెరైటీస్ ఉన్నాయి. చలో బయటికి అయితే వెళ్దాం ఇక. సో ఇక్కడైతే ఇంకా మనకి షోస్ నడుస్తూ ఉన్నాయి, లైక్ ట్రెడిషనల్ భరతనాట్యం అయినా ఇంకా కొన్ని స్కిట్స్ అయితే చేస్తున్నారు. పబ్లిక్ కూడా తగ్గిపోయింది. మొత్తం అయితే అయిపోయింది. ఇప్పుడు పార్కింగ్ దగ్గర వెళ్ళి బండి తీసుకొని వీఆర్ గోయింగ్. సో మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే వీడియోని లైక్ అండ్ చేయడం మర్చిపోకండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో అయితే కలుద్దాం.